స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా? చేతిలో కనిపిస్తుంది కదా బొప్పాస్కాయ. మార్కెట్కి వెళ్ళానండి మామిడికాయలు తీసుకురావడానికని. అబ్బాయి ఎంత పెద్ద బొప్పాస్కాయని చూసేసరికి అస్సలు వదలాలనిపించలేదు. తీసుకుని వచ్చేసాను. రెడీగా ఉంది, కోసుకొని తినేద్దాం రండి. చూసారా గైస్ ఎంత పెద్ద బొప్పాస్కాయో. యూజువల్లీ ఎంత ఇష్టం ఉన్నా సరే చిన్న ఒక మీడియం సైజ్ అనేవి కొనుక్కుంటారు గైస్. మా అమ్మ మాత్రం అతి ఆశ అనమాట, ఇంత పెద్దది కొనింది. పపాయాన్ని కట్ చేసే ముందు నేను ఈ అక్షరాలను అయితే చూసాను గైస్. న్యూస్ పేపర్ చుట్టడం వల్ల దానికి ఉన్న ఇంక్ ఫ్రూట్స్ మీద అంటుకుంటుంది. ఇదనే కాదు, యూజువల్లీ ఎవ్రీ ఫ్రూట్ అలానే ఉంటుంది. సో మనం తినే ముందు దాన్ని నీట్ గా క్లీన్ చేసుకొని వాష్ చేసుకొని తినడం మ్యాండేటరీ. చూసారు కదా గైస్, ఆ పపాయాని కట్ చేయడానికి అష్ట కష్టాలు పడి తన చేయి అయితే తెగొట్టుకుంది. అదేంటో గైస్, ఏ పని చేసినా సరే మా అమ్మ చేయి తెగొట్టుకోవడం మాత్రం కంపల్సరీ. గట్టిగా ఉంది ఫ్రెండ్స్, బాగా పండిందని ఆశపడి తెచ్చుకున్నా. పండింది కానీ గట్టిగా ఉంది. గైస్ ఫైనల్లీ కట్ చేసింది మా మమ్మీ. తిని చూద్దాం ఎలా ఉందో. రక్తాన్ని సిందించి మరి కట్ చేశాను. ఇంకా కొంచెం పచ్చిగా ఉంది గైస్, పండలేదు. డబ్బులు పెట్టి కొని తెచ్చి కట్ చేశాను. తినక తప్పదు, ఎలా ఉన్నా తినాలి.